ఏం చేస్తున్నావక్క? డైరీ రాసుకుంటున్నాను ఆనంద. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనిపించిందక్క. ఏంటి ఆనంద? ఎందుకో మనసు కూడా ఓ పక్కన ఆపుకోలేకపోతోంది. ఆనంద, నేనెప్పుడు నిన్నిలా చూడలేదే. సరే, ఏంటో చెప్పు. అక్క, ఈ ఇంట్లో ఏ విషయమైనా, ఎలాంటి విశేషమైనా మీరందరూ నా నిర్ణయాన్ని కదా గౌరవిస్తారు. ఈ కుటుంబం మంచి చెడుల మీద సంపూర్ణ అవగాహన ఆలోచనలో నిన్ను మించిన పరిణితి ఈ ఇంట్లో ఎవరికొం చెప్పు. అందుకే నువ్వన్నా నీ మాట అన్నా మా అందరికీ గౌరవం కదక్కా? ఉమ్, కానీ ఎప్పుడూ అంత పరిణితిగా ఆలోచించే నేను అనన్య విషయంలో మాత్రం ఎందుకు తడబడ్డానో ఏంటో. నేను తనని తప్పుగా, అంత తక్కువగా అలా ఎలా చూశానో నాకు అర్థమే కావడం లేదక్కా. ఏమైంది ఆనంద? నువ్వు అనన్యని తక్కువగా చూడటమేంటి? నాకెప్పుడు అలా అనిపించలేదే. అక్కా, నీ మనసుకి ఏదో ఒక సందర్భంలో అలా అనిపించకుండా ఉండుండదక్కా. వాస్తవానికి అనన్య ఈ గడపలో అడుగు పెట్టడం నాకు మొదట్నుంచి ఇష్టం లేదు కదా. ఈ విషయం నీకు తెలుసు. అవునానంద, తన మీద ముందు నుంచి నీకే కాదు మాకు అదేగా అభిప్రాయం. మనకెవరికీ ఇష్టం లేకుండా రోహిత్తో తాళి కట్టించుకుని బలవంతంగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అందుకేగా తనని మనం ద్వేషించాం. కాని ఆనంద, అనన్య మనం అనుకున్నట్టు కాదు అని రోహిత్ని మార్చినప్పుడే కదా మనకు అర్థమైంది. అలా అనన్య మిమ్మల్ని భ్రమలో ఉంచిందక్కా. అదొక విషసర్పం. ఇలాగే నేను అనన్య విషయంలో భ్రమలో ఉండిపోయాను. కానీ శరణ్య, దర్శన్ విషయంలో వాళ్ళని ఒకటి చెయ్యడానికి తను పడిన తపన, చూపిన ఆసక్తి నన్ను అనన్య గురించి ఆలోచించేలా చేసింది.